అమరావతిలో కొత్త తరహా భూమోసాలకు పాల్పడుతున్నారంటూ ఈనాడే ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఆక్రమిద్దాం, అప్పగిద్దాం అన్నటువంటి స్టోరీ. రైతులు తమ సొంత భూముల్ని త్యాగం చేసి రాజధాని కోసం ఇవ్వడానికి సిద్ధపడుతుంటే ఆక్రమణదారులు ప్రభుత్వ భూములపై కన్నేసి వాటిని కైవసం చేసుకుంటూ లబ్ధి పొందడానికి చూస్తున్నారు. అమరావతి మహానగర విస్తరణలో భాగంగా ప్రభుత్వం 2వ విడత భూ సమీకరణకు చేపట్టింది. ఈ ప్రక్రియను సొమ్ము చేసుకోవాలని కొందరు యత్నిస్తున్నారు. చెరువు, కుంట, పోరంబోకు స్థలాలు ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఆ స్థలాలను ఆన్లైన్లో అక్రమంగా తమ పేరు మీదకి ఎక్కించుకుని వాటిని భూ సమీకరణలో భాగంగా ప్రభుత్వానికి అప్పగించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజధాని కోసం భూ సమీకరణకు అమరావతి మండలంలో 10, పెదకూరపాడు మండలంలో 2 గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. 34,000 ఎకరాల సమీకరణ లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహించింది. ఇదే అదనంగా అక్రమార్కులు బయటకు వచ్చారు. గ్రామాల్లోని చెరువు, పోరంబొక్కు ప్రభుత్వ ఎస్ఐన్ భూముల అక్రమాలకు తెరదీశారు. 12 గ్రామాల్లో 7,569 ఎకరాల ప్రభుత్వ ఎస్ఐన్ ఈనాం భూములను. వీటి రక్షణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే తొలి విడత గ్రామ సభ జరిగిన వైకుంఠపురం, ఎండ్రాయి, పెదమద్దూరు, కర్లపూడిలో అక్రమార్కులు చెరువు, పోరంబోకు స్థలాల స్థితిని మార్చే పనిలో పడ్డారు. అధికారులు సహకరిస్తుండటంతో వాళ్ళ పని సులువుగా మారింది. కర్లంపూడిలో 21 ఎకరాల చెరువు ఉంది. ఇప్పటికే కొంతమంది 14.5 ఎకరాలను ఆన్లైన్లో అడంగల్లో వారి పేర్ల మీద ఎక్కించుకున్నారు. మిగిలిన 7.56 ఎకరాలను ఎక్కించుకోవడానికి అధికారులతో కుమ్మక్కవుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముడుపులు కాసిపడి వాటిని ఎక్కించేందుకు అధికారులు దస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. గ్రామంలో చెరువు, పోరంబోకను ఆక్రమించుకున్న వ్యక్తి ఎకరం 50 లక్షలు చొప్పున 6 ఎకరాలను విక్రయించినట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం గ్రామంలో ఎకరం ధర 2.5 కోట్లు పలుకుతోంది. చెరువు భూమిని కొన్నవారు వాటిని తమ పేరిట మార్చుకునేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అమరావతి అమరేశ్వరునికి దాతలు ఇచ్చిన భూమి 280 ఎకరాలు ఉంది. వాటిలో సర్వీస్దారుల పేరుతో ఉన్న 170 ఎకరాలు, 40 ఎకరాల ఆక్రమణకు గురయ్యాయి. ఆ భూములను స్వాధీనం చేసుకుని దేవాదాయ శాఖ అధికారులు 30 మందికి నోటీసులు జారీ చేశారు. వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదంతా వేరే పార్టీ వాడు ఎవడన్నా ఇప్పుడు చేయగలుగుతాడా? అధికార పక్షం వాళ్ళే చేయగలుగుతారు. వేరే పార్టీకి వాళ్ళకి ప్రభుత్వం తరపున ఉన్న అధికార యంత్రాంగం పనిచేస్తుందా? చెయ్యదు. పేరు రాయడానికి ధైర్యం చాలట్లేదు. అదొకటే లెక్క ఇక్కడ.